వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గూండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గూండాగాడి. నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ చరిత్రలో మనల్ని పాలించేది గూండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. సగటు మనిషి మీద, మధ్య తరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం. గుర్తుపెట్టుకో. ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని, ఒక ఆడపిల్ల, ఆయన ఇంటి కోసం వైడెన్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు. పాప అమ్మాయి ఇల్లు. ఏదో నష్టపరిహారం అడిగితే సరిగ్గా ఇవ్వలా. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఇల్లు కొట్టేశారు, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడవా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవా అంటే నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట. ఒక 10 రోజుల తర్వాత చాలా మంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తా ఉంటే ఎవరో ఒక ఆడపిల్ల పేపర్ పెట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది, అమ్మాయి తనే అని చెప్పి, ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే, అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే నన్ను, అన్నా నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్నా, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజునో మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తామని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా, 11 పావు గంట 11 అయినా రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం చూశారు. అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా. ఇద్దరే బిడ్డలు. ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి, రాత్రంతా ఇంటికి రాలా, నెక్స్ట్ డే రాలా. ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి, అమ్మ నేను ఒంగోలులో ఉన్నాను, నేను మళ్ళీ వస్తానులే, నేను కొంచెం పనిలో ఉన్నాను అన్నాడు. ఏంటన్నా నువ్వు చేపలు కొట్టడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయాడు. ఒక్క పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ అధికారి మాట్లాడాల దాని గురించి. ఒక చిన్నపాటి సంఘటన ఇది. ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇది క్రిమినల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్.